Hello children, now we are discussing about median. How to find the median of ungrouped data and grouped data. First ungrouped data మనం 7th 8th లోనే నేర్చుకుంటాము. ungrouped dataకి మీడియన్ ఎట్లా అంటే ఫస్ట్ మనకి డేటా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఈ అబ్జర్వేషన్స్ అన్నిటిని కూడా వీ హ్యావ్ టు రైట్ ఇట్ ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు మనం అసెండింగ్ ఆర్డర్లో రాశాను 4, 9, 14, 15, 26, 39. హియర్ we count the number of observations n. ఇక్కడ here n is equal to 6 observations ఉన్నాయి. 1 2 3 4 5 6. if n is even అయితే n ఈవెన్ నెంబర్ అయినప్పుడు మీడియన్ వచ్చేసి యావరేజ్ ఆఫ్ n/2 n/2 + 1 టర్మ్స్. n/2 అంటే ఇక్కడ 6 కాబట్టి 6/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. 3 + 1 అంటే 4 అంటే యావరేజ్ ఆఫ్ 3, 4th టర్మ్స్ అన్నమాట. ఇక్కడ థర్డ్ టర్మ్ వచ్చేసి 14, ఫోర్త్ టర్మ్ వచ్చేసి 15. కాబట్టి 14 + 15 ఈ రెండింటి యొక్క యావరేజ్ ఆఫ్ 14 + 15 దట్ ఈజ్ ఈక్వల్ యావరేజ్ అంటే 14 + 15 2/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 29/2. ఎంత అవుతుంది? 2 1 = 2, 2 4 = 8, 14.5 ఇలా ఫైండ్ అవుట్ చేస్తాము. అదే ఇఫ్ n ఈజ్ ఆడ్ నెంబర్ అయితే కనుక ఏం చేస్తామంటే ఏం లేదు, మీడియన్ ఈజ్ ఈక్వల్ టు n + 1/2 టర్మ్ అవుతుంది. ఇక్కడ n 6 కాబట్టి n ఆడ్ అయితే సపోజ్ n ఆడ్ నెంబర్ అంటే మనకి 1 3 5 అలా వస్తాయి కదా. సపోజ్ n ఈజ్ ఈక్వల్ 1 15 29 ఇలా ఉన్నాయి అనుకోండి. 29 31 తర్వాత 43 ఉందనుకుందాం. ఇవన్నీ కూడా అసెండింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి కాబట్టి హౌ మెనీ 1 2 3 4 5 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఇది ఆడ్ నెంబర్. ఇలా ఆడ్ నెంబర్ అయితే కనుక హియర్ n ఈజ్ ఈక్వల్ టు 5. ఇలా ఆడ్ నెంబర్ ఇచ్చినప్పుడు 5 + 1 టర్మ్ బై 2 టర్మ్ అవుతుంది. సో హియర్ 5 + 1 వచ్చేసి 6/2 దట్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ టర్మ్ అనమాట. 1 2 3 హియర్ మీడియన్ ఈజ్ 29. లైక్ దట్ ఇట్ ఫైండ్. ఏం లేదు, n ఆడ్ అయితే కనుక n + 1/2 మొత్తానికి బై ఉంటుంది. అదే n ఈవెన్ అయితే కనుక యావరేజ్ ఆఫ్ n/2 n/2 + 1 అంటే ఇక్కడ ఫస్ట్ n/2 ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాత +1 చేసి ఈ రెండింటికి యావరేజ్ కనుక్కుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం మీడియన్ ఫర్ గ్రూప్డ్ డేటా. అదే గ్రూప్డ్ డేటా అంటే మనకి క్లాస్ ఇంటర్వెల్స్ వస్తాయి కాబట్టి దీనికి ఎలా కనుక్కుంటాం అంటే ఇక్కడ ఫార్ములా ఉంది. మీడియన్ ఈజ్ ఈక్వల్ L + n/2 - CF/F ఇంటూ H. ఇక్కడ L అంటే వచ్చేసి లోయర్ బౌండరీ ఆఫ్ మీడియన్ క్లాస్. n వచ్చేసి ఇక్కడ n/2 అని రాసాం కదా, దీనిలో n వచ్చేసి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే మన ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, టోటల్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. CF వచ్చేసి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ ఏదైతే ఉంటుందో దానికి ముందల క్లాస్ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. F ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్. H ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ మీడియన్ క్లాస్. నేను ఎగ్జాంపుల్ తీసుకొని ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 14.3లో ఫస్ట్ ప్రాబ్లం, ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ గివ్స్ ద మంత్లీ కన్సంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆఫ్ 68 కన్జ్యూమర్స్ ఆఫ్ ఏ లొకాలిటీ. ఒక లొకాలిటీలో 68 కన్జ్యూమర్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ గురించి మనకి ఇక్కడ ఒక డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఇచ్చారు. ఫైండ్ ద మీడియన్, మీన్ అండ్ మోడ్ ఆఫ్ ద డేటా అండ్ కంపేర్ దెమ్. ఇక్కడ మీడియన్, మీను, మూడు ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మనకి మీడియన్ అవసరం కాబట్టి ఇప్పుడు మనం మీడియన్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం మీడియన్ వరకు ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఇది టేబుల్ ఇచ్చారు. దీనికి ఇప్పుడు మనం సొల్యూషన్లో టేబుల్ కొట్టుకుందాం. ఇలా ఇస్తే 65 to 85 4 మెంబర్స్ ఇచ్చారు. 85 to 105 యూనిట్స్ వాడేవాళ్ళు 5 మెంబర్స్ ఉన్నారు. ఇలా ఇచ్చారు కదా. ఇక్కడ మనం ఫస్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది రాయాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని CF అంటారు. ఇది ఎలా రాస్తామంటే మీడియన్ కనుక్కోవాలంటే మనకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటో తెలియాలన్నమాట. దీనికి ఏం లేదు, ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఉంది కదా, ఇక్కడ 65 to 85 4 కాబట్టి ఇక్కడ అర్థం ఏంటంటే
65 నుంచి 85 యూనిట్స్ వాడుతున్న వాళ్ళు 4 మెంబర్స్ ఉన్నారు ఎలక్ట్రిసిటీ. ఓకే, ఇక్కడ అంటే 85 వరకు, అప్ టు 85 లేదా లెస్ దాన్ 85 యూనిట్స్ అంటే 85 యూనిట్స్ వరకు వాడేవాళ్ళు 4 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఈ సెకండ్ దానికి వచ్చేసరికి దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ 85 వరకు 4 మెంబర్స్ ఉన్నారు కదా, 85 నుంచి 105 వరకు 5 మెంబర్స్ వచ్చారు కదా. ఇప్పుడు ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా రాస్తామంటే లెస్ దాన్ 105 లేదా అప్ టు 105. అంటే ఇక్కడ 65 నుంచి బిగిన్ అయింది కాబట్టి 65 నుంచి 105 వరకు అంటే ఇవి రెండు కలుస్తాయి అన్నమాట. 65 యూనిట్స్ నుంచి 105 అంటే లెస్ దాన్ 105, 105 కంటే తక్కువ వాడుతున్న వాళ్ళు అంటే వీళ్ళు కూడా వచ్చి దీనిలో కలుస్తారు. కాబట్టి 4 + 5 ఎంత అవుతుంది? 9. ఓకే, దీనికి వచ్చేసరికి లెస్ దాన్ 125 అంటే 125 కన్నా తక్కువ వాడుతున్న వాళ్ళంటే వీళ్ళు 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 ఈ ముగ్గురు దీని కిందకు వస్తారనమాట. అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 9 వచ్చింది కదా. ఇప్పుడు 13 + 9 అప్పుడు ఎంత అవుతుంది? 22. ఏం లేదు, పక్కదానికి కూడుకుంటూ వెళ్ళటమేనమాట. దీనికి వచ్చేసి ఆల్రెడీ 22 వచ్చింది కదా, 22 ప్లస్ ఇక్కడ ఎంత ఉంది? 20 అంటే 42. ఇప్పుడు ఇక్కడ వచ్చిన 42కి ఈ 14 యాడ్ చేస్తే 56. ఆల్రెడీ 56 వచ్చింది కదా, 56కి ఇక్కడ 8 యాడ్ చేస్తే 64. 64 + 4 ఎంత వచ్చింది? 70. దీస్ లైక్ దట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. దీన్ని లెస్ దాన్ టైప్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అని కూడా అంటారనమాట. ఇక్కడ వచ్చే 70 అనేది ఇక్కడ టోటల్ ఫ్రీక్వెన్సీ అవుతుంది ఇక్కడ మనకి. ఓకే, ఈ లాస్ట్లో వచ్చేది ఇక్కడ ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ లాస్ట్లో వచ్చేది ఇక్కడ టోటల్ ఫ్రీక్వెన్సీ కూడా అవుతుంది. మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. 4, 5, 9, 22, 42, 56 ఒక 8 768 వచ్చిందా? 9, 19, 22, 42, 64 + 4 68 వస్తుంది కదా, నాట్ 70, 68. ఈ 68 అనేది ఇక్కడ టోటల్ ఫ్రీక్వెన్సీ కూడా అవుతుంది 68. ఓకే, 68. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేస్తే కనుక ఇప్పుడు వద్దాము. ఇప్పుడు మనం ఫార్ములా ఏం రాసుకున్నాము మీడియన్కి? L + n/2 - CF/F × H కదా. ఇక్కడ L అంటే ఫస్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని కనుక్కున్నాం కదా, CF కనుక్కున్నాము. n/2 ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇప్పుడు n/2 అంటే ఏంటంటే ఇది n, హియర్ n = 68. n/2 = 68 వచ్చింది కదా, అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ 68/2 ఎంత వస్తుంది? 2 3 * 6, 2 4 * 8, 34 వచ్చింది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ 34 వచ్చింది కదా, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఈ 34 ఎక్కడైతే ఎక్సీడ్ అవుతుందో ఆ టర్మ్ని తీసుకోవాలి. ఇక్కడ వరకు 4 టర్మ్స్, ఇక్కడ 9 టర్మ్స్, ఇక్కడ 22 వచ్చింది కాబట్టి 22 టర్మ్స్ ఉంటాయి. 23 ఇక్కడ 40 అంటే 22 తర్వాత 23 నుంచి 42 వరకు ఈ క్లాస్లో ఉంటాయన్నమాట. ఓకే, ఇక్కడ మనకి n/2 34 కాబట్టి 34 టర్మ్ అనేది ఈ క్లాస్లో ఉంటుంది. అంటే 23 నుంచి 42 వరకు ఈ క్లాస్లో ఉంటుంది. అంటే అది ఏ క్లాసు? 125 to 145 ఇదన్నమాట క్లాసు. ఓకే, మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను. ఫస్ట్ మనం n/2 ఫైండ్ అవుట్ చేయాలి. n అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఫ్రీక్వెన్సీ. n = 68 వచ్చింది కాబట్టి n/2 68/2 34 వచ్చింది. ఇప్పుడు ఈ 34 టర్మ్ ఎక్కడ ఏ క్లాసుకు చెందుతుంది అనేది మనం చూడాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కున్నాం కదా, ఇక్కడ అర్థం ఏంటంటే 4 టర్మ్స్ వరకు ఈ క్లాస్లో ఉంటాయి. 4 నుంచి 9th టర్మ్ వరకు ఈ క్లాస్లో ఉంటాయి. అంటే 5 6 7 8 9. 9 తర్వాత నుంచి 10 నుంచి 22 వరకు ఈ క్లాస్లో ఉంటాయి. 22 తర్వాత 23rd నుంచి 42 వరకు ఈ క్లాస్ అనమాట. అట్లా ఇప్పుడు మనకి 34 వచ్చింది కాబట్టి n/2 టర్మ్ దేంట్లో ఉంటుంది? 34 అనేది ఇక్కడ 23 నుంచి 42 వరకు ఈ క్లాస్ కదా, ఈ క్లాస్లో ఉంటుంది. అంటే క్లాస్ ఇంటర్వెల్ వచ్చేసి 125 to 145. దీనిలో L అంటే లోయర్ లిమిట్ కాబట్టి మనకు కావాల్సిన ఫార్ములాలో L = 125 to 145లో లోయర్ లిమిట్ L అంటే కాబట్టి 125. ఓకే, n/2 వచ్చేసి ఎంత వచ్చింది? 34. ఓకే, నెక్స్ట్ మనకి ఏం కావాలి? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ.
ఇక్కడ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏం తీసుకోవాలంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్. ఇప్పుడు మనకి మీడియన్ క్లాస్ వచ్చేసి ఇది, ఓకే, ఇది మీడియన్ క్లాస్. ఈ మీడియన్ క్లాస్కి ముందులు ఉన్నటువంటి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, ఓకే. ఇది ఈ టేబుల్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ కదా, ఇది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ టేబుల్. ఇది మీడియన్ క్లాస్ అనుకుంటే దీనికి ముందల ప్రిసీడింగ్ అంటే ముందులు ఉన్నటువంటి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏదవుతుంది 22. ఇది సిఎఫ్ అవుతుంది అన్నమాట, ఓకే. సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 22, ఓకే. తర్వాత ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ ఇది అనుకున్నాం కాబట్టి దీని యొక్క ఫ్రీక్వెన్సీ టేబుల్ ఇదే కదా. ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఈ క్లాస్కి ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 20, ఓకే. ఎఫ్ వచ్చింది. హెచ్ ఈజ్ ఈక్వల్ సైజ్ ఆఫ్ మీడియన్ క్లాస్. హెచ్ వచ్చేసి ఈ మీడియన్ క్లాస్ ఏదైతే ఉందో దీని యొక్క సైజు 125 to 145 అంటే 145లో నుంచి మనం 125 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది 20. ఇది సైజ్ అంటే, ఓకేనా. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 20. ఇలా మనం ఎల్ వాల్యూ n/2 క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాక ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి అక్కడ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద మీడియన్, ఓకే. ఓకే, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 125, n/2 34, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 22, ఎఫ్ 20, హెచ్ ఈక్వల్ టు 20 అని ఫైండ్ అవుట్ చేసాం కదా. మీడియన్ ఫార్ములా రాసుకుంటే ఇప్పుడు ఈ వాల్యూస్ తెచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయటం. ఎల్ వాల్యూ 125 కాబట్టి 125 ప్లస్ వాట్ ఈజ్ n/2 34 మైనస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 22 బై ఎఫ్ 20 ఇంటూ హెచ్ వాల్యూ 20, దట్ ఈజ్ ఈక్వల్ టు 125 ప్లస్ 34 మైనస్ 22 వచ్చేసి 12 బై 20 ఇంటూ 20. ఇక్కడ 20 గెట్ క్యాన్సిల్. 125 ప్లస్ 12 ఎంత వస్తుంది 137. సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 137. లైక్ దట్ వీ ఫైండ్ ద మీడియన్, ఓకే. హలో చిల్డ్రన్, ఇప్పుడు మనం 14.2లో సెకండ్ ప్రాబ్లం, ఇది కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు, దీన్ని ఇప్పుడు మనం స్టడీ చేద్దాం. ఇఫ్ ద మీడియన్ ఆఫ్ 60 అబ్జర్వేషన్స్ గివెన్ బిలో ఈజ్ 28.5. ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 60 అని ఇచ్చేసారు. n ఈజ్ ఈక్వల్ టు 60, n ఈజ్ ఈక్వల్ టు 60, ఓకే. గివెన్ బిలో ఈజ్ 28. మీడియన్ వచ్చేసి ఎంత ఇచ్చారు 28.5. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. ఇక్కడ ఫ్రీక్వెన్సీలో ఇచ్చినటువంటి ఎక్స్ వై వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఓకే. మీడియన్ ఇచ్చారు అంటే మనం దానికి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏం లేదు, ఫస్ట్ నెంబర్ రాసుకుంటాము. ఇక్కడ ఏంటంటే 0 to 10 అంటే 10 వరకు 5, సెకండ్ వచ్చేసరికి అప్ టు 20 అంటే లెస్ దాన్ 20 వరకు ఎన్ని ఉన్నాయంటే ఈ రెండు కలుస్తాయి 5 ప్లస్ ఎక్స్, ఓకే. ఇప్పుడు దీనికి వచ్చేసరికి ఈ ముందులో ఉన్నదానికి ఇది కూడా యాడ్ అవుతుంది. 20 ప్లస్ 5 ప్లస్ ఎక్స్ అంటే చూడండి 20 ప్లస్ 5 ప్లస్ ఎక్స్ అంటే ఈ రెండు నెంబర్సే కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తాం 25 ప్లస్ ఎక్స్ అవుతుంది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు 25 ప్లస్ ఎక్స్కి 15 యాడ్ చేస్తే 25 ప్లస్ ఎక్స్ ప్లస్ 15, ఈ రెండు నెంబర్సే కాబట్టి 25 ఒక 15 ఎంత అవుతుంది 40 ప్లస్ ఎక్స్, ఓకే. 40 ప్లస్ ఎక్స్కి ఇప్పుడు మళ్ళీ ఇది ఇంకొక వేరియబుల్ వచ్చింది కాబట్టి 40 ప్లస్ ఎక్స్ ప్లస్ వై అవుతుంది, ఓకే. దీనికి ఇప్పుడు 5 యాడ్ చేస్తున్నాం. 40 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 5 యాడ్ చేస్తే ఈ రెండు సేమ్ నంబర్స్ కాబట్టి ఈ రెండింటిని మాత్రం యాడ్ చేస్తాం, వీటిని కదిలియటానికి లేదు. ఎంత అవుతుంది 45 ప్లస్ ఎక్స్ ప్లస్ వై, 45 ప్లస్ ఎక్స్ ప్లస్ 5. లైక్ దట్ వీ ఫైండ్ ద క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఇచ్చారు మనకి ప్రాబ్లంలో ఆల్రెడీ 60 అని ఇచ్చారు కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 60. ఇక్కడ XYలు ఉన్నా సరే మనకి టోటల్ మనకి ఇచ్చిన క్లూ ఇదేనమాట. దాన్ని బట్టి మనం ఇక్కడ ఏం చేయొచ్చు n/2 ఫైండ్ అవుట్ చేయొచ్చు. n/2 ఈజ్ ఈక్వల్ టు 60/2, దట్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది 30. ఇప్పుడు మనం ఏం చేయాలి మీడియన్ అంటే n/2 వాల్యూ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎక్కడైతే మనకి ఎక్సీడ్ అవుతుందో అప్పుడు అది దాని క్లాసుగా మనం తీసుకుంటాం.
n/2 ఈజ్ ఈక్వల్ టు 30 కదా. ఈ 30ని బేస్ చేసుకొని ఇక్కడ మనం 30 ఎక్కడ ఎక్సీడ్ అయిందో కనుక్కోవటం కష్టం. ఎందుకంటే ఇక్కడ ఎక్స్లు వచ్చినాయి. ఇక్కడ 25 ప్లస్ ఎక్స్ వచ్చింది, ఇక్కడ 40 ప్లస్ ఎక్స్ వచ్చింది. 25 ఇక్కడ 30 ఎక్సీడ్ అయింది కాబట్టి ఈ క్లాస్ తీసుకోవడానికి లేదు, ఎందుకంటే మనకి ఎక్స్ వాల్యూ ఏంటో తెలియదు కాబట్టి. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన క్లూ ఏంటంటే ఇంకోటి మీడియన్ వాల్యూ ఇచ్చేసారు వాళ్ళు. మీడియన్ వచ్చేసి 28.5, అంటే మనకు కావాల్సిన ఆన్సర్ 28.5 మీడియన్ కాబట్టి అది ఎక్కడ ఉంటుంది అంటే 28.5 అనేది ఈ క్లాస్లో వస్తుంది చూడండి. క్లాస్ ఇంటర్వల్ 20 to 30 మధ్యలో కదా 28.5 వచ్చేది. సో మనకి మీడియన్ క్లాస్ ఇక్కడ మీడియన్ 28.5 ఇచ్చారు కాబట్టి దీన్ని బట్టి ఇక్కడ మీడియన్ ఉంటుందని మనకు అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ ద మీడియన్ క్లాస్, అంటే ఈ క్లాస్ ఇంటర్వెల్లో ఉంటుంది. దీన్ని బట్టి ఎల్ వాల్యూ మనం తెలుసుకోవచ్చు. ఎల్ ఈజ్ ఈక్వల్ టు లోయర్ లిమిట్ ఆఫ్ ద మీడియన్ క్లాస్ కాబట్టి ఇక్కడ నేను రాస్తున్నాను ఎల్ ఈజ్ ఈక్వల్ టు 20. ఓకే, n/2 ఎంత వచ్చింది 30. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఏమని తీసుకుంటాం, ఏదైతే మీడియన్ క్లాస్ ఉంటుందో దానికి ప్రిసీడింగ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, ఇది మీడియన్ క్లాస్ కాబట్టి దీనికి ముందులు ఉన్నటువంటి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, 5 ప్లస్ ఎక్స్, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 5 ప్లస్ ఎక్స్. ఇప్పుడు ఎఫ్ వాల్యూ వచ్చేసి దేనికైతే మీడియన్ క్లాస్ ఉంటుందో దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఇది కాబట్టి మీడియన్ క్లాసు, దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత 20. సో ఎఫ్ వచ్చేసి 20 అవుతుంది. ఇంకా మనకి హెచ్ కావాలి. హెచ్ వచ్చేసి మీడియన్ క్లాస్ యొక్క సైజు. మీడియన్ క్లాస్ వచ్చి 20 to 30, దీని సైజ్ వచ్చేసి 30లోంచి 20 సబ్ట్రాక్ట్ చేస్తే 30 - 20 10 కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. ఇలా మనం ప్రతి వాల్యూ కనుక్కున్న తర్వాత వీటిని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మీడియన్ ఈజ్ ఈక్వల్ ఎల్ ప్లేస్లో 20 ప్లస్ n/2 వచ్చేసి 30 మైనస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 5 ప్లస్ ఎక్స్ బై ఫ్రీక్వెన్సీ వచ్చి 20 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత 10. దట్ ఈజ్ ఈక్వల్ మనకి మీడియన్ తెలుసు. మీడియన్ ఎంత 28. మీడియన్ వచ్చేసి 28.5 కాబట్టి మీడియన్ బదులు 28.5 వేసేసుకుంటే 20 ప్లస్ 30 మైనస్ ఆఫ్ ఈ 5 ప్లస్ ఎక్స్ని ఇలాగే ఉంచుదాము, మైనస్ లోపలికి తీసుకెళ్ళకుండా, బై 20 ఇంటూ 10. ఓకే, ఇక్కడ క్యాలిక్యులేషన్ సులభంగా ఉండటం కోసం ఫస్ట్ ఇక్కడ 20 విడిగానే ఉంది కదా, దీన్ని అవతలకి తీసుకెళ్తే 28.5 మైనస్ 20 ఈజ్ ఈక్వల్, ఇక్కడ ఏం మిగులుతుంది 30 మైనస్ 5 ప్లస్ ఎక్స్ బై 20 ఇంటూ 10. ఓకే, 28.5లోంచి 20 సబ్ట్రాక్ట్ చేస్తే 8.5 ఈజ్ ఈక్వల్, ఇక్కడ 10 1 జార్ 10 2 జార్ క్యాన్సిల్ అవుతుంది, 30 మైనస్ 5 ప్లస్ ఎక్స్ బై 2. ఓకే, ఈ 2ని తీసుకెళ్తే ఇంటూ జరుగుతుంది కదా, 8.5 ఇంటూ 2 దట్ ఈజ్ ఈక్వల్ 30 మైనస్, ఇప్పుడు మైనస్ లోపలికి తీసుకెళ్తే -5 మైనస్ ఎక్స్. ఓకే, 17 ఈజ్ ఈక్వల్ 30 మైనస్ 5 ఎంత 25 మైనస్ ఎక్స్. దట్ ఇంప్లైస్ ఇప్పుడు మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ కావాలి కదా, ఎక్స్ని ఇటు తీసుకొస్తే కనుక -x ప్లస్ ఎక్స్ అవుతుంది 25. 17 ఇటు వెళ్తే -17. 25లోంచి 17 సబ్ట్రాక్ట్ చేస్తే 8. సో x ఈజ్ ఈక్వల్ టు 8. నౌ వి ఫైండ్ అవుట్ y వాల్యూ. ఓకే, వి ఫైండ్ ద ఎక్స్ వాల్యూ కదా, ఇప్పుడు నా వి ఫైండ్ ద వై వాల్యూ. వై వాల్యూ కనుక్కోవాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ మనం n ఈజ్ ఈక్వల్ 60 అని మనకు ప్రాబ్లంలో ఇచ్చారు కదా, యాక్చువల్ ఇక్కడ n వాల్యూ ఎంత వస్తుందో ఒకసారి మనం చూస్తే కనుక ఈ చివరి వచ్చే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీనే ఈ టోటల్ ఫ్రీక్వెన్సీ అవుతుంది అనమాట. చూడండి 5 ప్లస్ ఎక్స్ ముందు నెంబర్స్ మనం యాడ్ చేస్తే 5 25 40 45 ప్లస్ ఎక్స్ ప్లస్ వై వస్తుంది, అంతే కదా. 45 ప్లస్ ఎక్స్ అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ అనమాట, ఎక్స్ ప్లస్ వై దట్ ఈజ్ ఈక్వల్ 60 అవుతుంది. ఓకే, దాంతో ఇక్కడ మనం చేసుకుంటే కనుక 45 ప్లస్ ఎక్స్ ప్లస్ వై అంటే ఇక్కడ టోటల్ ఫ్రీక్వెన్సీ వచ్చి మొత్తం ఎంత అయింది 60 అవుతుంది. లెక్కలో ఇచ్చారు మనకు ఆల్రెడీ 60 అని. ఓకే, 45 ప్లస్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 8 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 60. 45 ప్లస్ 8 వచ్చేసి 50. 3 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 60. వై వాల్యూ 60, ఈ వాల్యూ ఇటు వస్తే 53. వై ఈజ్ ఈక్వల్ టు 60 మైనస్ 53 వచ్చేసి 7. సో
x is equal to 8, y is equal to 7. Like that we find the x and y values. Okay.